దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ధన్యతకే దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. ముఖ్యంగా ఈరోజు వాక్యం ఏంటంటేను అంటే సామెతలు 8వ అధ్యాయం 34వ వచనం. ఏంటంటున్నాడంటే దేవుడు, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకున్నవాడు ధన్యులు. ఏంటంటున్నాడంటే ఆయన అనుదినము నా గడప యొద్ద నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధం యొద్ద కాచుకునివారు ధన్యులు. అనుదినము అంట ఆయన గడప యొద్దకు మనం రావాల్సిన వారం అయి ఉన్నాం. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, వారంకి ఒకసారి కాదు, నెలకు ఒకసారి కాదు. అనుదినము కూడా ఆయన సన్నిధిలోకి మనం రావాల్సిన వారమై ఉన్నాం. దీని వలన ఏంటి లాభం? అనుదినం ఆయన సన్నిధిలోకి వస్తే మనకేంటి లాభం అని మనం అనుకుంటాం. మనం మనం ఆలోచిస్తాం. కానీ అనుదినము ఆయన సన్నిధిలోకొచ్చి, ఆయన గడప యొద్ద మనం కనిపెట్టే వారంగా మనం ఉండాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. దాని వలన ఆశీర్వాదాలు ఏంటంటేను, అనుదినము కూడాను ఆయన గడప యొద్ద కనిపెట్టుకొనుండాలి. ఆయన ద్వారబంధం యొద్ద మనం కాచుకునే వారంగా ఉండాలి. ఈక ఈ అంటే ఇగ ఈ కా ఈ ప్రతిదినం ఈ యొక్క అంటే కార్యక్రమంలో మనం వెళ్ళినట్లయితే దేవుని ఆశీర్వాదాలు మన సమస్తాన్ని మనం పొందుకోగలం అని చెప్తున్నాడు. దీని వలన ఏంటంటే లాభం, నన్ను కనుగొనువాడు ఏంటి? జీవమును కనుగొను. మన జీవము ఆయన చేతిలో ఉంది. ఆయన చేతిలోనే మన జీవం ఉంది. అంటే మన బ్రతుకంతా ఆయన చేతిలో ఉంది కాబట్టి, అనుదినము ఆయన సన్నిధిలోకొచ్చి ఏం చేయాలంటేను, మా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నావు నాన్న. నా తండ్రి, మమ్మల్ని నడిపించే దేవుడు నువ్వే. మమ్మల్ని క న నా ద మ నడిపించే తండ్రివి నువ్వే గాబట్టి, మాకు అన్ని విషయంలో నువ్వు సహాయం దయచేస్తావు గాబట్టి, నీ పాదాల చెంతకి నేను వచ్చి ఉన్నాను గాబట్టి, నేను నడవాల్సిన మార్గం నాకు బోధించు. నేను ఎలాగ నడవాలో నాకు నువ్వు చూపించని ఏం చేయాలంటే, ఆయన సన్నిధిలోకొచ్చి మనం అడిగి బ్రతిమలాడే వారుగా మనం ఉండవాలి. అలా ఉండనట్లయితే ఆయన ఏంటంటున్నాడంటేను, యోహాను 17:3లో అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము. ఏంటంటేను ఆయన్నినట నమ్మాలి. ఆయన పంపిన యేసుక్రీస్తునందు మనం నమ్మకం ఉంచాలి. ఇవన్నిటిని చేసి అదే నిత్య జీవం. ఎందుకంటేను ఆయన మనకి నిత్య జీవం అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి మనకి లోనకి రా రా వచ్చాడు కాబట్టి, ఆ జీవం ఏంటో ఆయన చేతిలో ఉంది కాబట్టి, నిత్యము కూడా ఆయనతో జీవించే వరంగా మనం ఉండాలి. మనం అనుకుంటాం ఈ యొక్క లోకంలోనే మనం జీవిస్తున్న జీవితం ఇదే గొప్పదని, దీని తర్వాత మనం ఏమి లేదని మనం అనుకుంటాం. కానీ మనం సదాకాలం దేవునితో కూడా జీవించే వరంగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనం జీవించిన జీవితాన్ని బట్టి మనకి నిత్య జీవంలోని జీవించే హక్కు మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయనలో జీవం ఉంది కాబట్టి, ఆయనలో నిత్య జీవం ఉంది కాబట్టి, అనుదినము ఆయన్ని ఆశ్రయించి ఈ లోకంలో మనం నడిచే వారంగా మనం ఉండాలి. ఆయన్ని ప్రార్థించే వారంగా మనం ఉండాలి. ఇలాగ ప్రార్థిస్తూ ఉంటే ఆయన చేతిలో మన జీవం ఉంది కాబట్టి, మనకి ఏది అవసరమనో, ఏది అక్కరగా ఉందో ఆయన సమస్తాన్ని మనకి అనుగ్రహించి, తృప్తిపరిచి, ఆనందింపజేసే దేవుడు ఉన్నాడు కాబట్టి, ఆయన సన్నిధిలోకొచ్చి మనం ఏం చేయాలంటే, అనుదినము ఆయన్ని అడిగే వారంగా ఉండాలి. అనుదినము కూడా ఆయన సన్నిధిలోకొచ్చి కనిపెట్టే వారంగా ఆయన సన్నిధిలో మనం కనబడాలి. ఆయన సన్నిధిలో కనబడితేనేమో ఆయనకి ఎంతో సంతోషపెట్టే వారంగా మనం ఉంటాం కాబట్టి, మన అనుదిన జీవితంలోని మనం అనుదినము కూడాను ఆయన సన్నిధిలోకొచ్చి ఆయన్ని వేడుకునే వారంగా, ఆయన ప్రార్థించే వారంగా దేవుడు మనకి సహాయం దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధం గల తండ్రి, కరుణగల రాజా, దయగల తండ్రి, కృపగల దేవా, నువ్వు గొప్ప తండ్రివి, గొప్ప దేవుడు రాజా. నాయనా, నీ సన్నిధిలోకి వచ్చిన వారిని తండ్రి నువ్వెంత మాత్రం కూడా తండ్రి త్రోసివేసే దేవుడు కాదు. నాయనా, నీ సన్నిధిలో సంపూర్ణ సుఖశాంతులు లభించిన నీ వాక్యం సెలవిస్తుంది. నాయనా, నీ చేతిలో మా జీవం ఉంది నా ప్రభా. నాయనా తండ్రి, జీవింపజేసే దేవుడు నువ్వే. నాయనా, మమ్మల్ని కరుణించి కటాక్షించి కాపాడే దేవుడు నువ్వే నాన్న.
నాయన నిన్ను ఆశ్రయించే వారేళ్ళ నువ్వు కృప చూపించే దేవుడు కాబట్టి నీ పాద సందులోకి వచ్చి మా పేద కుటుంబాలన్నిటిని పెట్టి నీ పాదాలు చెంత అడుక్కుంటున్నాను. నాయన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ దీవెనల ఆశీర్వాదాలు ప్రతి బిడ్డ కుటుంబంకై నిండుగా మెండుగా కుమ్మరించండి, నడిపించండి, సహాయం దయచేయండి. ప్రతి బిడ్డ అవసరతను తీర్చండి, ప్రతి బిడ్డ అక్కర్తను తీర్చండి. నాయన నువ్వే తండ్రి ప్రతి బిడ్డని నీ దీవెనలతో నింపి నడిపించమని బ్రతిమాడుకుంటున్నాం. ఏ కుటుంబంలో ఏ యొక్క తండ్రి నాయన అనారోగ్యత ఉందో నాయన నీకు సమస్తము తెలిసైన దేవుడు కాబట్టి నాయన బిడ్డల ప్రతి అనారోగ్యతను దూరపరిచి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యంతో నింపండి. ప్రతి ఒక్క కోరికని సిద్ధింపజేసి ప్రతి ఒక్క బిడ్డ ఆలోచన సఫలపరిచి నాయన నీ కార్యం జరిగించి నీ బిడ్డల ద్వారా నీవే మహిమను గంతును ప్రభావం పొందుకోమని ఈ దీన భేద ప్రార్థన అంగీకరించమని యేసయ్యను అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.